నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతారామ్ 1727. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు పూజ ఎలా చేసుకున్నారు? నేనైతే బాగా చేసుకున్నాను. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నాను. పాల వెళ్ళండి, అది మాది ఇత్తడిది. ఎప్పుడో మా అత్తయ్య తీసుకున్నారంట అది. కాబట్టి ముందు రోజున దాన్ని అత్తయ్య తీసి క్లీన్ చేసి పెట్టింది. సర్లే అని చెప్పి నేను వీడియో తీశాను మీకు చూపించడం కోసం. దీన్ని క్లీన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలని, లేకపోతే చేయి కోసుకుపోతుంది. సో మా పూజ అయితే ఇలా స్టార్ట్ చేసాం. మాకు ఈసారి వినాయక చవితి చాలా స్పెషల్ అండి. ఎందుకంటే మా జిఎన్ బాబు బర్త్డే అండి, సెకండ్ బర్త్డే. సో వినాయక చవితి రోజు మా బుజ్జి గణపయ్య బర్త్డే అనమాట. సో చాలా బిజీగా అయితే అయిపోయింది ఆ రోజున. కానీ చాలా బాగా జరిగింది, పూజ బాగా జరిగింది. ఇటు మా జిఎన్ బాబు బర్త్డే కూడా చాలా బాగా జరిగింది. చూసారా పక్కన చూడండి అలా కూర్చుని చేస్తున్నాడు పూజ అయ్యింది. ఆ రోజైతే అస్సలు ఎంత ఇసిపించేసాడంటే నన్ను, ఎంత కాపలా కాసామో బయటికి వెళ్ళకుండా అండ్ అలా పట్టుకు కూర్చుని అస్సలు కాలు ఇంట్లో నిలబడలేదండి. వాడికి డోర్లు వేసేసి పట్టుకుని అలా నేను కూడా చాలా గట్టిగా కొట్టేశాడు ఆ రోజున. ఎందుకంటే పట్టుకున్నాడని చెప్పి బయటికి పంపనివ్వట్లేదని చాలా ఇసిపించేశాడు. బర్త్డే కదా, బయటికి వెళ్ళి మళ్ళీ ఏ దెబ్బలు తగిలించుకుంటాడని చెప్పి నేనైతే పంపలేదు అసలు. మీరు కూడా ఇలానే చేసుకున్నారా? చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా చేసుకున్నారు ఏంటి అనేది. నా పూజ కూడా ఎలా ఉన్నది, డెకరేషన్ ఎలా చేసుకున్నాను, బాబు బర్త్డే ఎలా చేసుకున్నాను కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలా చేస్తేనే కదా నాకు కూడా మరిన్ని వీడియోస్ చేయాలని ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది నాకు కూడా. సో అలా పుస్తకం కథ ఈ చదువుకున్న అక్షంతలు వేసుకుని అలా చేసుకున్నాం పూజ. నైవేద్యాలు అవి పెట్టుకున్నాను. చాలా టైర్డ్ అయిపోయానండి. పిల్లలతో ఆబ్వియస్గా ఎలాగో టైర్డ్ అయిపోతాను. ఎవరన్నా, నేననే కాదు స్పెషల్గా ఎవరన్నా అంతే. కాకపోతే బర్త్డే ఇది ఒకే రోజు రావడంతో ఇంకా టైర్డ్ అయిపోయాను అనమాట. ముందు రోజు కూడా చాలా పని పడింది. బెల్లం కుడుములు అవి కూడా చేసుకున్నాను చూడండి. వినాయక కుడుములు అంటే చాలా ఇష్టం. సో మా బావకు కూడా బెల్లం కుడుములు అంటే చాలా ఇష్టం. కూడా అవే చేస్తాను. అమ్మ వాళ్ళు అయితే పప్పు కుడుములు చేసుకుంటారు, మేము ఇక్కడైతే బెల్లం కుడుములు చేస్తాం అన్నమాట. వాడికి ఇంకా ఫోన్ పెడితే కొంచెం సైలెంట్గా కూర్చున్నాడని చెప్పి మా బావ అయితే ఫోన్ పెట్టి ఇచ్చారు. పక్కన ఏదో గత్ర పని చేస్తున్నాడు కదా, నాకేమో నవ్వు వచ్చేసింది. మధ్యలో వాడిని క్యాప్చర్ చేద్దామని చెప్పి అలా చిన్న క్లిప్స్ తీశాను. మా పాలవెల్లి కూడా అన్నీ అలా కట్టుకుని అలా అలంకరించిన భలే అందంగా ఉంటుంది కదండి. చెరుగడ్డలు అలాగే నేను పసుపు మొక్క కూడా పెట్టానండి. ఈసారి పసుపు మొక్క కూడా పెట్టుకుంటారంట ఇక్కడ, నాకు తెలియదు. అందుకని ఈ సంవత్సరం పెట్టాను నేను అలాగా. మొన్న తమ్ముడు ఇచ్చాడనక చెప్పాను కదండి రాఖీకి, సో అదే పెట్టాను నేను కలసం పైన. ఫ్లవర్ పెట్టాను కదా మొన్న రాఖీ వీడియోలో నేను పిక్ పెట్టాను, సిల్వర్ది ఫ్లవరు, అదే పెట్టాను కలసంకి. అదిగోండి పసుపు మొక్క పెట్టాను వెనకట్లా. మా కిషన్ గారి బుక్స్ పెట్టాము. స్వస్తిక్ రాస్తాం కదా, వాడికి తెలియక పాపం, అంటే చిన్నప్పుడు పెట్టాను లాస్ట్ ఇయర్, కానీ వాడికి గుర్తులేనట్టుంది. అమ్మ అలా రాసేస్తున్నారంటే పసుపు అని చెప్పి వాళ్ళ డాడీని అంటే అలాగే పెట్టుకున్నాను అని చెప్పారు. సో పూజ అయ్యాక అలా దండం పెట్టుకున్నాం.
మరి జీఎన్ బాబు చూడండి ఎంత క్యూట్గా పెట్టుకుంటున్నాడో. సాష్టంగా నమస్కారం డాడీ చేస్తుంటే వాళ్ళిద్దరు కూడా చూడండి ఎలా చేస్తున్నారో భలే ఉంది కదా. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆవు పాలు వేస్తాం కదా, పాలు వెళ్ళి మించి వినాయకుడికి పడేలాగా. సో అలాగే వాళ్ళ డాడీ వేస్తుంటే వాళ్ళిద్దరిని అలా పట్టుకోమన్నాను. సో పూజ అయిన తర్వాత మేము గుడికి వెళ్ళాం. సిద్ధాంతం వినాయకుడి గుడి అండి. అక్కడే మొన్ననే కొత్తగా ధ్వజస్తంభాన్ని మళ్ళీ పునర్నిర్మించారు దాన్ని. సో అప్పుడు బాగా చేశారు. సో గుడిలో అలా పిక్ అయితే తీసుకున్నాం. మా జిఎన్ గడి బర్త్డే కదా, ఒక ఫోటో తీసుకుందామంటే వాడు చూడండి వాళ్ళ అన్నయ్య పాపం వాడితో స్టీల్ తీయించడానికి చాలా ట్రై చేశాడు. పాకెట్లో చెయ్యి పెట్టించి ఆ పిక్ కూడా యాడ్ చేశాను. వీడు పెట్టేవాడు, వాడు తీసేవాడు పాపం. అలాగే ఇంకా మా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాడు పాపం, బాగా తీసుకున్నాడు. మా కిషన్ బాబు తీసాడు ఫొటోస్ అయ్యి, అందుకే తల కనిపించలేదు. వాళ్ళ అన్నయ్యకి పెట్టుకున్నాడు, మళ్ళీ వాళ్ళ నానికి పెట్టుకున్నాడు. మొత్తం మీద అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాడు మా వాడు. చూడండి ఫోటో తీస్తుంటే అలా నించుని ఉన్నాడు. వాళ్ళ అన్నయ్య పాపం పాకెట్లో పెట్టుకో చెయ్యని చెప్తున్నాడు. వాడి కష్టం తగిన ప్రతిఫలం అయితే వచ్చిందిలేండి. సో అలా పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత భోజనం అయిపోయిన తర్వాత నేను ఈవినింగ్ సేమియా కోసం ప్రిపేర్ చేశాను పిల్లలకి ఇవ్వడానికి అందరికీ. చెప్పాను కదండి అసలు రెస్ట్ లేదా రోజున అనేసి. సో పిల్లలందరికీ ఇవ్వడం కోసం, అందరికీ పెద్దవాళ్ళకి ఇవ్వడం కోసం సేమియా ప్రిపేర్ చేశాను. సో సేమియా ప్రిపేర్ చేసిన తర్వాత పిల్లల్ని రెడీ చేసి ఫ్రెష్ అయిపోయాక నేను ఫ్రెష్ అయిపోయాను. వాళ్ళని రెడీ చేసేసి నేను రెడీ అయిపోయి కేక్ అయ్యి పెట్టేసి పిల్లలందరినీ ఇన్వైట్ చేసాము. పెద్దోళ్ళని సింపుల్గా చేసుకున్నాం అండి, సెకండ్ బర్త్డేనే కదా. ఫస్ట్ది కూడా మేము అమ్మవారి గుడిలో చేసాము. గోపాలపురం శ్రీ సంతాన సత్యందల అమ్మవారి గుడి ఉంటుంది ఏటుగట్టు మీద, అక్కడ చేసాం అన్నమాట ఫస్ట్ది. అది ఇంట్లో ఒక 100 మెంబర్స్ కల్లా సింపుల్గా చేసుకున్నాం. ఆ పిక్స్ కూడా నేను ఏదైనా వీడియోలో మీకు అమ్మవారి టెంపుల్కు వీడియో తీసినప్పుడు నేను యాడ్ చేస్తాను, వీడియో అయ్యి చూద్దరు కానీ. సో పిల్లలందరినీ గ్యాదర్ చేసి అలా బర్త్డే కేక్ అయి పెట్టేసి, వాళ్ళ పిల్లలు కదండి ఒకరు సరిగ్గా ఉంటే ఒకరు అలర చేయడం అలా ఉన్నది. చాలా గోల కింద అయితే ఉంది ఆ రోజు. వాళ్ళని సెట్ చేసి పిక్స్ తీసుకున్నాం. అంటే హాల్లో గ్యాప్ కూడా ఎక్కువ లేదులేండి, అందుకనేసి కొంతమంది ఒకసారి పిక్ అయి తీసి అలా జీఎన్ బాబు చేత కేక్ కట్ చేయించాం. అందరూ వచ్చిన తర్వాత రెడీ చేశాను జీఎన్, ఎందుకంటే వాడి డ్రెస్ అసలు నీట్గా ఉంచుకోవడం చెప్పేసి అందరూ వచ్చిన తర్వాతనే వాడిని రెడీ చేసి అప్పుడు తీసుకొచ్చాను బయటికి. వాడేమో డ్రెస్ అని చెప్పి పాపం నా కూడా తిరిగేసాడు. రెడీ చేయమని వాళ్ళు అన్నీ రెడీ అయిపోయాడు, వాడు రెడీ అవ్వలేదనేసి. ఎగ్లెస్ చేయించాను కేక్, ఎందుకంటే వినాయక చవితి కదా రోజు, ఎవరు కూడా అన్వి తినరు కదా అనేసి ఎగ్లెస్ చేయించాం ముందుగా ఆర్డర్ ఇచ్చి. అందులో ఒక అమ్మాయి లాస్ట్లో నేను తిన్ను ఇవాళ పూజ చేసుకున్నాం అన్నది. అయ్యో కాదమ్మా ఎగ్లెస్ చేయించాము, ఎగ్లెస్ ఇది తినొచ్చు అని చెప్పి అప్పుడు పట్టుకెళ్ళింది. అప్పుడు కానీ పట్టుకెళ్ళలేదు ఆ అమ్మాయి. నాకు వద్దు నేను తినకూడదు అని చెప్పింది అప్పటి వరకుని. బర్త్డేకి వాడే విష్ చేసుకుని వాడే క్లాప్స్ కొట్టేసుకుంటున్నాడు బాబు. కానీ సరే బాగా జరిగిందండి బర్త్డే అయితే పిల్లలందరి దగ్గర. యాక్చువల్గా ఫైర్ పెడితే ఏడుస్తాడు, నేను ఏడుస్తాడేమో అనుకున్నాను కానీ ఏడవలేదు, బాగానే ఉన్నాడు కూల్. కానీ క్యాండిల్ వెలిగించలేదు, ఎందుకంటే ఆర్పడం అయ్యి నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మనం దీపాలు వెలిగించాలి కానీ ఆర్పకూడదు కదా. సో ఆయనకి నచ్చదు, నాకు నచ్చదు అలాగా అనేసి జస్ట్ నెంబర్ 2 కదా సెకండ్ బర్త్డే అని చెప్పి దానికోసం ఉన్నది తెచ్చాం మేము.
సో కేక్ కట్ చేసి పెడుతుంటే వాడు ఎప్పుడు పెడతారా అన్నట్టు చూసి పాపం వాడు అన్నాడు. చూడండి భలే కామెడీగా పెట్టాడు. వాళ్ళ అన్నయ్య కూడా కేక్ తినిపించాడు. సో నేను బర్త్డేకి పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చిన్నగా అలా రెడీ చేశానండి. టీ కప్స్ ఉంటాయి కదా మనం డిస్పోజబుల్వి, వాటితో సరదాగా నేను చేశానమాట. ముందు రోజు చాలా టైం పట్టింది, అవన్నీ చేసేసరికి 1 అయిపోయింది నాకు పడుకునేసరికి. సో నేను ఎలా చేసానో చూడండి. సింపుల్గా మనం ఇలా చిన్న ఈజీ ట్రిక్తో అలా చేసుకోవచ్చు. బాగుంటాయి సరదాగా ఇవ్వడానికి పిల్లలకి. అవి వాళ్ళకి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కదా, నచ్చుతాయి పిల్లలకి. అలా మనం కూడా చిన్నప్పుడు అలాగా చాలా సామాన్లు కొనుక్కుంటాం కదా, లక్క పెడతలు అనేవాళ్ళం చెక్కతో చేసేవాటిని. సో తర్వాత స్టీల్ వచ్చినాయి. సో అలా భలే ఉంటాయి కదా చిన్న చిన్న ఐటమ్స్ అనేసరికి. సో నేను అలా టీ కప్స్తో చిన్న బాస్కెట్ టైప్ అలా చేసి అందులో చాక్లెట్స్ అవి పెట్టాను అనమాట. 2 చాక్లెట్స్, ఒక చిన్న ఎరేజరు, ఒక బెలూను, ప్లేట్లో మిక్చర్ కాకుండా 2 బిస్కెట్స్, కేక్ పీసు, పెన్సిల్. అలాగే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను కదా సేమియా, అదొక బౌల్లో వేసి పెట్టాను అనమాట. ఆ పిక్ తీయలేదు నేను. సో వచ్చిన పిల్లలకైతే అలా ఇచ్చాను అనమాట. సో జియన్ బాబు బర్త్డే అలా జరిగింది, చాలా బాగా జరిగింది. వినాయక చవితి కూడా బాగా చేసుకున్నాం. సో మీరు ఎలా చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా పూజ ఎలా ఉందో, బర్త్డే ఎలా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మన ఛానల్ ఏంటో తెలుసు కదా, సునీతారామ్ 1727. అలాగే లైక్, షేర్, కామెంట్ ప్లీజ్ అబ్బా.